వెల్కమ్ బ్యాక్ అండి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతా ఉన్నామంటే వృక్షరాజ్యము లేదా ప్లాంట్ కింగ్డమ్ అని చెప్పేసి అంటాం. మన ఎగ్జామ్స్కి ఓకేనండి, మన ఎగ్జామ్స్కి రైల్వే కానీ ఏ ఇతర పరీక్షలు తీసుకున్నా కానీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, మరి ఈ దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటిది అంటే కనుక ఒక్కసారి మీరు గమనిస్తే జీవులను 5 రకాలుగా వర్గీకరించడానికి మన ముందు ఒక శాస్త్రవేత్త రావడం జరిగిందండి. 1969వ సంవత్సరంలో ఆర్హెచ్ విట్టేకర్ అనే పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త ఏం చేశారంటే ఈ జీవులను 5 రకాలుగా వర్గీకరించడం మొదలుపెట్టాడండి. జీవులను 5 రకాలుగా వర్గీకరించారు. మరి ఈ జీవులను 5 రకాలుగా అన్నాం కదా, వాటిని 5 రకాలుగా అనేదానికన్నా 5 రాజ్యాలుగా వర్గీకరించాడు అని చెప్పడం మంచిది. ఓకేనా, మరి 5 రాజ్యాలు ఏంటి? ఓకేనా, 5 రాజ్యాలు ఏంటి అంటే మొదటిది మొనిరా. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా మొనిరా అని రాసుకోండి, లేదా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ జీవులు అనేవి ఏవైతే ఉన్నాయో 5 రాజ్యాలుగా, వర్గాలుగా అనకూడదు, 5 కింగ్డమ్స్, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటారు. మొనిరా అనేది మొదటిది. రెండోది ప్రొటిస్టా. తెలుగు మీడియంలో కూడా ఇట్లానే పిలుస్తారు, నేను మళ్ళీ రాయాల్సినటువంటి అవసరం లేదనుకుంటా, ప్రొటిస్టా. ఓకేనా, అండ్ మూడవది ఏం చెప్పాడంటే మూడోది ఫంగై అంటారు. ఫంగై అంటే శిలీంద్రం అని చెప్పేసి మనం పిలుస్తాం. తర్వాత వచ్చేసరికి ప్లాంటే అనేది ఒక రాజ్యం. తర్వాత ఎనిమేలియా అంటే జంతు రాజ్యం అన్నమాట. ఎనిమేలియా అనేది ఒక రాజ్యం. ఇలా జీవులను 5 రకాలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆర్హెచ్ విట్టేకర్. మరి ఈ ఆర్హెచ్ విట్టేకర్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ప్రపోజ్ చేసినటువంటి ఈ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో అదే మనం ఇప్పుడు ఫాలో అవుతా ఉన్నాం. ఓకేనా, అడుగుతాడు ఎగ్జామ్లో ఆర్హెచ్ విట్టేకర్ క్లాసిఫికేషన్ ప్రకారంగా జీవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే, ఎన్ని రాజ్యాలుగా వర్గీకరించారంటే యూ కెన్ సే ద 5 కింగ్డమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై ఆర్హెచ్ విట్టేకర్ అని చెప్పేసి మీరు చెప్పొచ్చు. మరి ఇక్కడ ఆర్హెచ్ విట్టేకర్ ప్రపోజ్ చేసినటువంటి ప్లాంటే కింగ్డమ్ అనేది ఏదైతే ఉందో, ఆర్హెచ్ విట్టేకర్ ప్రపోజ్ చేసినటువంటి ఈ ప్లాంటే రాజ్యం ఏదైతే ఉందో, ఈ ప్లాంటే రాజ్యంలో పొందుపరిచినటువంటి ఆల్గే అంటే శైవలం. ఓకేనమ్మా, ఆల్గే అంటే ఏంటి? శైవలం. ఈ శైవలం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది శైవలం అనేది ఎక్కడి నుంచి వచ్చిందనేది. ఓకేనండి, రైట్. మరి ఇప్పుడు ఆల్గే గురించి మనం ఒక్కొక్క పాయింట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. జాగ్రత్తగా వినండి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సక్సెస్ అవ్వాలంటే పూర్తి స్థాయిలో టెక్స్ట్ బుక్ మీద గ్రిప్ అనేది లేకపోతే చాలా చాలా కష్టం అండి. అది నేను మళ్ళీ చెప్తున్నాను. రైట్, చూడండి. ఆల్గే ఆర్ క్లోరోఫిల్ బేరింగ్. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ చూసారు, ఇక్కడ వచ్చేసింది మనకు ఫస్ట్ బిట్. ఆల్గే అంటే క్లోరోఫిల్ అంటే పత్రహరితం కలిగినటువంటి జీవులుగా మనం చెప్తాం. ఏం చెప్తామంటే పత్రహరితం కలిగినటువంటి జీవులుగా ఎవరిని చెప్తామంటే ఆల్గే. ఓకేనా, ఆల్గే అనేది ఏదైతే ఉందో ఈ ఆల్గేలో క్లోరోఫిల్ ఉంటుందంట. క్లోరోఫిల్ ఉంటే ఏ కలర్లో మనకు కనిపించాలి? గ్రీన్ కలర్లో కనిపించాలి. క్లోరోఫిల్ ఉంటే వాటిలో ఏం జరగాలండి? ఫోటోసింథసిస్ అనేది జరగాలి. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ. ఏదండి? కిరణజన్య సంయోగ క్రియ. దీన్ని మనకి మొట్టమొదటిసారిగా 1931లో సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఈ విషయం నేను 10వ తరగతి పోషణ అనే పాఠంలో చెప్పడం జరిగింది యాప్లో. మరి ఇవి సింపుల్ అండ్ థాలాయిడ్ అంటే ఏంటంటే కాండం అనేది కనిపిస్తుంది వీటిలో. ఓకేనా, ఒక చిన్న నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది, అంటే థాలస్ అంటారు దాన్ని. ఓకేనా, కాండం లాంటి నిర్మాణం థాలాయిడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆటోట్రోపిక్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్గే వర్గం లేదా శైవల వర్గానికి చెందినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఇవి స్వయం పోషకాలు అంటే ఏంటి? స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. స్వయం పోషకాలు అంటే ఏంటండి?
స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దాన్నే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే స్వయం పోషకాలు, స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటామని చెప్పాం. అండ్ లార్జ్లీ అక్వాటిక్, ఎక్కువ మొత్తంలో ఇవి మనకి మంచినీటిలో కానీ సముద్రపు నీటిలో కానీ మనకి నీటిలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా అందుకనే బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్, ఇవి సముద్రపు నీటిలో ఉండొచ్చు, మంచినీటిలో కూడా ఉండొచ్చు అంట. దే అక్కర్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ అదర్ హ్యాబిటాట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఆల్గే శైవలం అనేది ఏదైతే ఉందో మనకి మంచినీటిలో లేకపోతే ఉప్పు నీటిలో లేదా ఇంకా ఇతర ఆవాసాల్లో కూడా నివసించే ఎబిలిటీ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆల్గే లేదా శైవలాలకు ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చండి. అదేవిధంగా మాయిస్ట్ స్టోన్స్, తేమగా ఉన్నటువంటి రాళ్ల మీద, అదేవిధంగా నేలలో, అదేవిధంగా వుడ్ కలపలో కూడా మనకి ఆల్గేని మనం గమనించవచ్చు. సమ్ ఆఫ్ దెమ్ ఆల్సో అక్కర్ ఇన్ అసోసియేషన్ విత్ ఫంగే. వెరీ 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 ఇంపార్టెంట్. రైల్వేలు అడిగినటువంటి ప్రీవియస్ బిట్ మీకు కావాలంటే ఆ బిట్ని కూడా మీకు కావాలంటే నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, ఆ బిట్ మీకు పెడతా. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ ఏంటి అంటే సార్ నాన్న, ఇక్కడ ఆల్గే అంటే ఏంటండి? శైవలం. ఫంగై అంటే ఏంటి? శిలీంద్రం. శైవలం అంటే ఆల్గే, శిలీంద్రం అంటే ఫంగై. ఈ రెండు కలిపి జీవనం, సహజీవనం, ఒకదానికొకటి సహాయపడుతూ తమ యొక్క జీవక్రియలను, తమ యొక్క లైఫ్ ప్రాసెసెస్ని అవి లీడ్ చేస్తూ ఉంటాయి. అలా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఏ ఇద్దరికి నష్టపోకుండా, అంటే వీడికి నష్టం లేదు వీడికి నష్టం, ఇద్దరు కూడా మనకి క్లోజ్ రిలేషన్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటామండి? అలా ఉండాలని సహజీవనం అని చెప్పేసి అంటారు, గుర్తుపెట్టుకుని. దాన్నే సింబయోటిక్ అసోసియేషన్ అనాలి, అంతే తప్ప సహజీవనం అంటే డేటింగ్ అని దద్దండి, మరి ట్రెండ్ అదే కదా. ఓకేనా? సో ఇక్కడ అసోసియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అంటే ఈ ఫంగై అంటే ఇక్కడ శైవలం శిలీంద్రం రెండు కలిస్తే మనం దాన్ని ఏమని పిలుస్తాం అంటే లైకెన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? లైకెన్స్ అని చెప్పేసి కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇదర్ మనకి ఈ ఫామ్లో ఉండొచ్చు, లేదనుకుంటే కనుక ఈ ఆల్గే శైవలాలు అనేవి జంతువుల మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ స్లాత్ బియర్. ఓకేనా? స్లాత్ బియర్, ఇది ఈ స్లాత్ బియర్ అనేది ధ్రువపు ప్రాంతాల్లో కనిపిస్తుంది, పోలార్ రీజన్స్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట స్లాత్ బియర్. రైట్, తర్వాత ద ఫార్మ్ అండ్ సైజ్ ఆఫ్ ఆల్గే ఈజ్ హైలీ వేరియబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ శైవలం యొక్క పరిమాణం అనేది చాలా వైవిధ్యంగా కనిపిస్తుంది. వేరియబుల్ అంటే వైవిధ్యం, ఓకేనా? చాలా వైవిధ్యంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే శైవలాలన్నీ ఒకే ఆకారంలో, ఒకే పరిమాణంలో కనిపించవు అనమాట. ద సైజ్ రేంజెస్ ఫ్రమ్ ద మైక్రోస్కోపిక్ యూనిసెల్యులర్ ఫార్మ్స్ లైక్ క్లమైడోమోనస్. మరి సైజులు అనేవి, ఈ పరిమాణం అనేది ఎలా ఉంటుందంట? ఈ పరిమాణం ఎలా ఉంటుందంటే అతి చిన్నదైనటువంటి ఏకకణ జీవైనటువంటి క్లమైడోమోనస్. ఈ క్లమైడోమోనస్ మీరు చూడాలి అంటే గనక మీరు 8th క్లాస్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లోనే మనము 2వ పాఠం సూక్ష్మజీవ ప్రపంచం మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో అనే పాఠం కానీ, లేదా ఆంధ్ర టెక్స్ట్ బుక్లు తీసుకుంటే 8th క్లాస్ 2వ పాఠం బయాలజీలో సెమ్ 1లోని మనకి మైక్రో ఆర్గానిజం ఓపెన్ చేస్తే 3వ పేజ్లో ఎడమ వైపు తీసుకుంటే మీకు గ్రీన్ అండ్ ఎల్లో కలర్తో ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మే క్లమైడోమోనస్. అర్థమైందా? ఆ బొమ్మే క్లమైడోమోనస్. అలాంటి క్లమైడోమోనస్ చిన్న స్థాయి ఏకకణ జీవన క్లమైడోమోనస్ దగ్గర నుంచి గ్రూప్గా, సమూహంగా నివసిస్తున్నటువంటి వోల్వాక్స్ దాకా, సమూహంగా నివసిస్తున్నటువంటి వాల్వాక్స్ అనేది కూడా ఒక శైవలమే, ఒక ఆల్గేనే. ఓకేనా? వాల్వాక్స్ దాకా ఏంటి? కొలోనియల్ ఫార్మ్స్ అంటే గ్రూప్గా ఉంటాయి. కొలోనియల్ ఓకేనా? గుర్తుపెట్టుకోండి, సమూహంగా ఉంటాయి. అండ్ టు ద ఫిలమెంటస్ ఫార్మ్స్ లైక్ యోలోథ్రిక్స్. వెరీ ఇంపార్టెంట్ అండి. రైల్వేలో అయితే డైరెక్ట్ మ్యాచింగ్లు అడిగేస్తాడు. ఆల్గే ఇచ్చి ఎట్లా అడుగుతాడంటే చూడండి, దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఒకవైపు ఏ ఇస్తాడు, మళ్ళీ బి ఇస్తాడు, సి ఇస్తాడు. ఇలా ఇటువైపు ఏమనంటే కోలనీస్, సమూహాలుగా ఉన్నటువంటి ఆల్గే అంటాడు, లేదా యూనిసెల్యులర్ ఆల్గే అంటాడు, లేదనుకుంటే మనకి ఇక్కడ ఏమన్నా ఫిలమెంటస్ ఆల్గే అన్నాడు, ఫిలమెంటస్. ఇలా ఇచ్చి వాటి పేర్లు అడుగుతాడు. అయిపోయింది నీ పని అంతే. టెక్స్ట్ బుక్ నువ్వు చదవకుండా డైరెక్ట్గా ఏదో మెటీరియల్ చదువుకుని వెళ్తావు, అయిపోయినట్టు నీ పని. అదేదా?
సో ఫిలమెంటస్ ఫార్మ్స్ అంటే దారాల లాంటి తంతువులు అంటే దారాలు, ఇలా దారాల్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఆ దారాల లాంటి నిర్మాణాలతో కూడినటువంటి యూలోథ్రిక్స్ అనే ఒక శైవలం దాకా. అదేవిధంగా అండ్ స్పైరోగైరా ఇది ఏ క్లాస్లో ఉంది సార్? ఈ యొక్క బొమ్మ అంటే 8th క్లాస్ అండి. ఆంధ్ర టెక్స్ట్ బుక్ అయితే సెమ్ 1 లేదా ఎన్సీఆర్టీ అయితే 8th ఎన్సీఆర్టీ సెకండ్ పాఠము, ఇక్కడ కూడా సెకండ్ పాఠం బయాలజీ పార్ట్లో. ఓకేనా? స్పైరోగైరా అనేది ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది సార్ అంటే, స్పైరోగైరాలో ప్రత్యుత్పత్తి అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి. అదేవిధంగా స్పైరోగైరా అనేది ముక్కలగుట అనే పిలుస్తున్నటువంటి ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి, లేదా దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పేసి అంటారు. ఫ్రాగ్మెంటేషన్ పద్ధతిలోనే విడిపోయి వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటాయి అన్నమాట. చూసారు ఎంత క్లారిటీ ఉందో? క్లారిటీ అనేది మనకు అవసరం సిలబస్ మీద మనం చదువుతున్నటువంటి కాన్సెప్ట్ మీద. అండ్ తర్వాత ఫ్యూ ఆఫ్ ద మెరైన్ ఫార్మ్స్ అంటే కొన్ని సముద్రంలో నివసిస్తున్నటువంటి కొన్ని శైవలాలు, ఉదాహరణకి కెల్ప్స్. ఓకేనా? తెలుగులో కెల్ప్ అంటారు, కెల్ప్ మొక్క, కెల్ప్ అండ్ ఫార్మ్ మ్యాసివ్ ప్లాంట్ బాడీస్. ఇవి ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఒకే గ్రూప్ అనేది ఒక దగ్గర నివసించడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనండి? సో ఇది మనకి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మిగతా అంశం కూడా మిగతాది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియో ద్వారా. ఓకేనండి? రైట్. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు రైల్వే లాంటి పరీక్షలకైతే ఎన్సీఆర్టీ పుస్తకం పరమావధి. ఏ పుస్తకం చదవవసరం లేదు, జాగ్రత్తగా మనం చెప్పినటువంటి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చెప్పినటువంటి ఎన్సీఆర్టీ క్లాసెస్ లైన్ టు లైన్ మీరు వినేసి నోట్స్ రాసుకుంటే ఏ మెటీరియల్ అవసరం లేదు. ఈవెన్ నేను ఒకవేళ నోట్సే రాయాల్సి వస్తే ఆ నోట్స్ కూడా నీకు అవసరం లేదు. నోట్స్ నేనే రాసేసి బుక్స్ నేనే ఇచ్చేస్తే అన్నీ ఇచ్చేస్తే నువ్వు ఒక్కడ కూర్చొని అలా వింటావా? కాదు కదా. జీవితంలో ఒక్కసారైనా కష్టపడండి, లైఫ్లో ఒక్కసారైనా కష్టపడండి. అన్ని విధాలుగా ఎప్పుడు ఉద్యోగం ఎలా చదవాలంటే ఒక జాబ్ కోసం ఒక రీసెర్చ్ చేసినట్టు ఉండాలి. మనం ఒక ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నామంటే సిలబస్ యొక్క మూలాలన్నీ తెలుసుకుని ఒక పరిశోధన చేసినట్టు ఉండాలి. అలా మనం రీసెర్చ్ ఓరియంటేషన్తో చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఒక ఎగ్జామ్కి సిలబస్ ఏంటి, ఏ టాపిక్స్ చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఎలా నోట్స్ రాయాలి, ఎలా రివిజన్ చేయాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి అని నీకు ఆలోచన ఎప్పుడైతే నీ మైండ్లోకి వచ్చేసిందో సక్సెస్ అయిపోతావు. ఏదో నామాత్రంగా చదివంటే కనుక ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితి ఉద్యోగం అనేది రాదు. చదివితే సీరియస్గానే చదవాలి, లేకపోతే హైలీ ఇంపాసిబుల్. ఉద్యోగం రావడం అనేది అంత ఈజీ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను. అందరిలాగా ట్రెడిషనల్గా ఏదో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోం, లేదా మార్కెట్లో ఇంత గ్రంథాలు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అని పేరు పడితే రెచ్చిపోయి బ్లడ్ పరిగెడుతుంటుంది అన్నమాట పుస్తకాలు కొనడానికి. అసలు అది మెథడ్ కాదు. జీవితంలో ఒక్కసారైనా 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవండి. చదివితే నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఉద్యోగం ఎందుకు రాదు ఆ రోజు నాకు చెప్పండి. 6th నుంచి 10th క్లాస్ దాకా ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఇలాగే పిన్ టు పిన్ చెప్పిన క్లాసెస్ అన్నీ. అలా చెప్పిన తర్వాత ఈరోజు మీకు రైల్వేలో ఉన్నటువంటి నీకు నచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ చూడు, ఆ క్వశ్చన్ ఖచ్చితంగా మనం చెప్పిన క్లాస్ నుంచి రావడమే. ఇది నా గొప్పతనం కాదు, ఎన్సీఆర్టీ గొప్పతనం. కేవలం చెప్పడం మాత్రమే నేను చెప్తాను. అర్థమైందా? చెప్పడం మాత్రమే నేను చెప్తా, చేయాల్సిందంతా కూడా మీరే. అర్థమైందండి? సో హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నిరాశ నిస్పృహ అనేది వద్దు, భయపడొద్దు. విజయం సాధించేదాకా బలంగా ఉండండి. ఎలా చెప్పాలంటే మొండిగా ఉండాలి. అంటే బాగా దాన్ని ఏమంటారంటే ప్రిపరేషన్ విషయంలో చాలా దాన్ని లిటరల్గా మన భాషలో చెప్పాలంటే పొగరుతో ఉండాలి. మన కసితో ఉండాలన్నమాట. ఉద్యోగం సాధించాలి అంటే నేను ప్రతిరోజు 8 గంటలు చదవాలి. ప్రైవేట్ జాబ్ చేసి వచ్చిన పిల్లలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టాలు, అమ్మ, నాన్న, బంధువులు అన్నీ పక్కన పెట్టేసాను. అన్నీ పక్కన పెట్టి ఉద్యోగం సాధించేదాకా నీ లవ్వర్తో కూడా నువ్వు మాట్లాడొద్దు. అర్థమైందా? చెప్పేసేయి నేను చదువుకుంటాను చెప్పి. నీకు ఉద్యోగం రాకపోతే నీ లవ్వర్ కూడా నీకు వాల్యూ ఇవ్వదు. నీకు ఉద్యోగం రాకపోతే నీ ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ముందు అన్నిటికన్నా ముందు నీ పిన్ని, నీ పెద్దమ్మ, నీ అత్త, నీ మేనమామ, నీ బాబాయ్, వీళ్ళు చాలు నిన్ను సావడానికి. కాబట్టి ఉద్యోగం రాకపోతే నీ సొంత మనుషులు కూడా నీకు విలువ. ఉద్యోగం వచ్చిందా నీ సొంత మనుషులు కుర్చీ వేసి కూర్చోబెడతారు. మీకు జరిగిందో లేదో తెలియదు, మేము చాలా ఫేస్ చేసినాం ఇట్లా. అర్థమైంది?
సో మీలో కూడా చాలామంది ఫేస్ చేసి ఉంటారు. ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేసుకోండి. దయచేసి హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతారు. ఓడిపోతాము అనే భయం మాత్రం వద్దు. లాస్ట్ ఛాన్స్ అయినా భయపడద్దు. విజయం మనదే. మనమే ఉద్యోగం సాధిస్తున్నాం. సాధించేదాకా మీతో పాటు మీ బయాలజీ సార్ జర్నీ చేస్తారు. మాటిస్తున్నా, బయాలజీ ఎప్పుడు కూడా మీకు 100కి 200% ఒక్క బిట్ కూడా పోకుండా మీతో పాటు ట్రావెల్ చేస్తానని చెప్పాను. అదే సక్సెస్ అవుతూ ఉంది. అండ్ ద గ్రేట్ థింగ్ ఏంటంటే మన స్టూడెంట్స్ వేరు వేరు ఎగ్జామ్స్ రాసి మన క్లాసెస్ విన్న తర్వాత సార్ నిజంగా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ అని చెప్తే ఆ హ్యాపీనెస్ అనేది ఈరోజు ఈ ఓవర్ నైట్ క్లాసెస్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. అంతే కదా. సో మీరే టైం చూడొచ్చు ఇక్కడ 11:01 PM 13/8/2024. మీరు ఈరోజు క్లాస్ చూస్తున్నారు. నేను నైట్ చేసిన క్లాస్ 11 గంటలు కూడా క్లాసెస్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో మీ స్వార్థం మీకెంత, నా స్వార్థంగా ఉంది కదా. నా క్లాసెస్ విని మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.